మారణ హోమానికి తెగబడిన మానవ మృగానికి మరణదండన అమలు చేశారు. 4 ఏళ్లు పూర్తవడానికి 5 రోజుల ముందే ఉరితీసి అమరులకు ఘన నివాళి అర్పించారు. కానీ అంతా అక్కడితోనే అయిపోయిందా? ముంబై దాడుల వెనుక అసలు నిందితుల కథో? సూత్రధారి హఫీజ్ సయీద్, డేవిడ్ హెడ్లీ, రాణా లఖ్వీ వంటి రక్తపిపాసులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కసబ్ అనే కసాయిని తయారు చేసి వదిలిన ఉగ్ర కార్ఖానాపై దర్యాప్తు సంస్థలు సాధించిన పురోగతి ఫలితాలేమిటి? నాలుగేళ్ల కసబ్ కథ ఒక్క ఊరితో కంచికి చేరింది. 166 మందిని బలి తీసుకుని 308 మందిని నెత్తురోడేలా చేసిన ఉన్మాదికి మరణశిక్షతో దేశమంతా తగ్గ శాస్తి జరిగిందని ఊపిరి పీల్చుకుంది. కాకపోతే కసబ్ని ఉరివేయడంతోనే పీడకల చల్లారిపోయింది అనుకోవచ్చా? సూటిగా చెప్పాలంటే నెత్తురు చిందించింది కసబ్ బృందమైతే వారిని నడిపించిన సూత్రధారి ఎవరు? ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ తాలపై అమెరికా 50 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. దాన్ని బట్టి అతడు ఎంత పెద్ద ఉగ్రవాదో తెలుసుకోవచ్చు. మత ఛాందస్వాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఈ అంతర్జాతీయ ఉగ్రవాది పేరుకి ప్రొఫెసర్. పీఓకేలో అమాయకుల్ని ఉగ్రవాదులుగా మార్చడం అతడి నిత్య కృత్యం. 2001 పార్లమెంటుపై దాడి, 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులోనూ నిందితుడు. ఇంత పెద్ద ఉగ్రవాది అజ్ఞాత జీవి కాదు. నేటికి పాకిస్తాన్ నడిబొడ్డును షికారు కొడుతూ దమ్ముంటే పట్టుకోమని సవాల్ చేస్తుండడం అతడి ప్రత్యేకత. హఫీజ్ సయీద్ పై దాయాదికి భారత్ ఎన్నో సాక్ష్యాలు ఇచ్చింది. లష్కరే తోయిబా అధినేతగా హఫీజ్ పాపాల చిట్టాను నివేదించింది. కానీ అన్ని బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ముంబై దాడులకు నెల తర్వాత ఐక్యరాజ్య సమితి లష్కరే తోయిబాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాక్ అప్పటికప్పుడు సయీద్ కు గృహ నిర్బంధం విధించింది. భారత్ ఇచ్చిన ఆధారాల్ని పక్కాగా కోర్టుకి ఇవ్వడంలో వైఫల్యంతో దర్జాగా బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి పాక్లో హఫీజ్ సయీద్ ఆడింది ఆట, పాడింది పాట. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీ పాక్ సంతతికి చెందిన అమెరికా FBI చేతికి చిక్కి ప్రస్తుతం అమెరికాలో ఖైదీగా ఉన్నాడు. మన జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఇప్పటికే షికాగో వెళ్లి వారం రోజుల పాటు హెడ్లీని విచారించి వచ్చింది. 2010లో లీక్ అయిన దర్యాప్తు నివేదిక ప్రకారం హెడ్లీ వెనుకున్నది ISI అని తేల్చి చెప్పారు. దీనిలో భాగంగానే అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని ఢిల్లీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కానీ నేరస్తుల అప్పగింతలో భాగంగా అతన్ని మన దేశానికి తీసుకొచ్చే ప్రక్రియలో నేటికి ఎలాంటి పురోగతి లేదు. అక్టోబర్లో అమెరికన్ గూఢచారి సంస్థ FBI 12 రకాల నేరాలు ఆరోపించి హెడ్లీని అదుపులోకి తీసుకుంది. FBI అభియోగాలు మోపిన 12 కేసుల్లోనూ హెడ్లీ తన ప్రమేయాన్ని ఒప్పుకోవడమే కాక ఇస్లామిక్ ఛాందస్వాదానికి బానిసగా మారి చేసిన కుట్రలన్నీ ఏకరువు పెట్టాడు. భారత్, డెన్మార్కుల్లో ఉగ్రవాద దాడులకు వ్యూహం, లష్కరే తోయిబాకు సహకారం, ఉగ్రవాదుల్ని దేశాంతరాలకు చేర్చడం వంటి ప్రమాదకర నేరాలన్నిటికీ ఎలా పాల్పడింది వివరించాడు. మొదట ముంబై దాడుల్లో ISI ప్రమేయాన్ని అంగీకరించిన హెడ్లీ 2011 మే 31 తర్వాత మాట మార్చి వారికేం సంబంధం లేదని ప్రకటించాడు. లోగుట్టు తేలాలంటే హెడ్లీ భారత్కు రావాలి. కానీ అతన్ని అమెరికా అప్పగిస్తుందా, ఇస్తే ఎప్పుడు, ఎలా వంటి ఎన్నో సందేహాలు. అక్కడేమైనా కొలిక్కి వస్తే దర్యాప్తులో మరో ముందడుగు పడే అవకాశం ఉంటుంది. పాక్ సంతతి అమెరికన్ రాణా డేవిడ్ కోల్మన్ హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడు, ఉగ్రవాద కార్యకలాపాల్లో సహచరుడు. దాడులకు కొద్ది రోజుల ముందు ముంబైకి వచ్చిన రాణా కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేసి వెళ్లాడనేది ప్రధాన ఆరోపణ. 2009 అక్టోబర్లో డానిష్ పత్రికపై దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడి విచారణలోనూ లష్కరే తోయిబా వెనుక ISI ఉందని వెల్లడైంది. 2011 మార్చిలో రాణాని షికాగో కోర్టు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి దోషిగా నిర్ధారించింది. ముంబై దాడుల కేసులో మాత్రం ఆధారాలు లేవంటూ నిర్దోషి అని ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, దాని కాశ్మీర్ వ్యవహారాల సుప్రీం కమాండర్. దాడుల్లో పాల్గొన్నందుకు కసబ్ కుటుంబానికి ₹150,000 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ముంబై దుర్ఘటన జరిగిన నెలకే 2008 డిసెంబర్ 7వ తేదీన పాక్ సైన్యం లఖ్వీని POKలో అరెస్ట్ చేసింది. 2009 ఫిబ్రవరి 12న లఖ్వీ తమ అదుపులోనే ఉన్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహమాన్ మాలిక్ ప్రకటించారు. 2009 నవంబర్ 25న పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టులో లఖ్వీ సహా 7గురిపై ముంబై దాడులకు సంబంధించి ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. అంత జరిగా కూడా అతన్ని భారత్కు అప్పగించే ప్రసక్తి లేదని చెప్తోంది పాక్. జకీవుర్ రెహమాన్ లఖ్వీ, ఇలియాస్ కాశ్మీరీ మరో కీలక నిందితుడు. అమెరికా చేతిలో హతమైన ఇలియాస్ కాశ్మీరీ. లాడెన్ హతం తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన కాశ్మీరీని 2011 జూన్ 3న నాటో సేనలు మట్టుపెట్టాయి.
ముంబై దాడుల సమయానికి హుజీలో కీలక నాయకుడిగా లాడెన్ కుడిభుజంగా ఉన్న కాశ్మీరీ ఎన్ని దుర్మార్గాలకి పాల్పడింది తేలకుండా కన్నుమూశాడు. కాశ్మీరీ పుట్టింది పెరిగింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే. ఇక్కడ పాకిస్తాన్ పాత్రని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారత్లో ఏ మూల ఏ దాడి జరిగినా దాని మూలాలు తేలేదెక్కడా అన్నది జగమరిగిన సత్యం. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతోనే అంతా చేశామని కసబ్ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. 2009 జనవరి 7న కసబ్ తమ దేశస్థుడే అని పాక్ సమాచార శాఖ మంత్రి షరీ రెహమాన్ అంగీకరించారు. ముంబై దాడుల కుట్ర ప్రణాళిక పాక్ నుంచే అని 2009 ఫిబ్రవరి 12న ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ ఒప్పుకున్నారు. కానీ సయీద్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని అప్పగించడానికి మాత్రం ఆధారాలు లేవంటూ తప్పించుకుపోవడం వారికే తెలియని విద్య.